నమస్తే అండి, నా పేరు డాక్టర్ అనుషా మండవ. ఆమె కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అట్ స్టార్ హాస్పిటల్ హైదరాబాద్. ఇవాళ మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాము. వై బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మహిళల్లో భారతదేశంలో మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్. సో విల్ లర్న్ ఫ్యూ థింగ్స్ అబౌట్ బ్రెస్ట్ క్యాన్సర్. రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని మనం డిస్కస్ చేసుకుందాం. మోడిఫైయబుల్ అండ్ నాన్ మోడిఫైయబుల్ అని 2 కేటగరైజేషన్స్ ఉంటాయి. నాన్ మోడిఫైయబుల్ కింద హెరిడిటరీ ఫ్యాక్టర్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే కనుక అది హెరిడిటరీ ఫ్యాక్టర్ కింద వస్తుంది. హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్ అకౌంట్స్ టు అబౌట్ 10 to 15% ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇంకొకటి ఏజ్ అట్ మెనార్క్, ఎర్లీ ఏజ్లో పీరియడ్స్ స్టార్ట్ అవ్వడం, ఆర్ ఏజ్ అట్ మెనోపాజ్ అంటే లేట్గా పీరియడ్స్ ఆగిపోవడం, ఇది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఎందుకు అనగా మెన్స్ట్రువల్ సైకిల్లో వచ్చే హార్మోనల్ చేంజెస్కి బ్రెస్ట్ ఇస్ సబ్జెక్టెడ్ టు దోస్ చేంజెస్. సో ఇలా చేంజెస్ అప్ అండ్ డౌన్ అవుతూ దట్ లీడ్స్ టు cancer at an older age. Hence even age becomes one of the non-modifiable risk factors. Menstrual history, hereditary, age, along with it sometimes dense breast unte kuda బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ చేంజెస్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో లైఫ్ స్టైల్ చేంజెస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్రాడర్ టర్మ్ దట్ ఈస్ యూస్డ్. అంటే ఫిజికలీ బీయింగ్ ఇన్యాక్టివ్ ఆర్ ఒబేసిటీ ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ మల్టిపుల్ క్యాన్సర్స్. బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. Along with it, hormonal usage, be it at menopause, hormone replacement therapy, or for family planning, oral contraceptive pills. Certain types, not all of them are associated. సో మనం ఎలాంటి హార్మోన్ పిల్స్ తీసుకుంటున్నాము అని కూడా గమనించాలి. ఈ హార్మోన్ పిల్స్ మోర్ దెన్ 5 years తీసుకుంటే కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవుతుంది. ఏజ్ అట్ ఫస్ట్ చైల్డ్ బర్త్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్, దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ కాంట్రిబ్యూట్స్ టు ద రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఎర్లీ ఏజ్ అంటే లెస్ దెన్ 30 years ఆఫ్ ఏజ్లో చైల్డ్ బేర్ అయ్యి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే ఇట్ ఈస్ సెట్ టు బి ప్రొటెక్టివ్. వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనగా more than 80 to 90% ఆఫ్ విమెన్ విల్ ప్రెజెంట్ విత్ కంప్లైంట్స్ ఆఫ్ లంప్ అంటే రొమ్ములో గడ్డ. వాళ్ళు స్నానం చేసేటప్పుడు కానీ బట్టలు వేసుకునేటప్పుడు కానీ గమనిస్తారు. సో ఈ గడ్డ ఈ కొత్తగా నోటీస్ చేసి ఉండొచ్చు, లేదా పాత గడ్డే రీసెంట్గా సడన్గా ఇంక్రీజ్ అవ్వడం, లేదా నొప్పి రావడం, లేదా ఆ గడ్డ ఉండే భాగంలో స్కిన్ చేంజెస్ రావడం. స్కిన్ చేంజెస్ అనగా స్కిన్ రెడ్గా అవ్వడం, లేదా స్కిన్ లేచినట్టు అవ్వడం, లేదా ఆరెంజ్ స్కిన్ లాగా కనిపించడం, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలాంగ్ విత్ ఇట్ నిప్పిల్ చేంజెస్ ఉంటాయి. అంటే నిప్పిల్ నుంచి డిశ్చార్జ్ రావడం కానీ, లేదా షేప్ చేంజ్ అవ్వడం కానీ, లోపలికి నిప్పిల్ రిట్రాక్షన్ అని అంటాము, అవి అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. దీస్ ఆర్ ద కంప్లైంట్స్ అసోసియేటెడ్ విత్ బ్రెస్ట్ అలోన్. బ్రెస్ట్ షేప్ కూడా చేంజ్ అవ్వచ్చు, కొన్నిసార్లు పెద్దగా అనిపించడం, అలాంటి చేంజెస్ కూడా ఉంటాయి బ్రెస్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్లో. అండర్ ఆర్మ్స్లో కూడా కొన్నిసార్లు స్వెల్లింగ్ ఉంటుంది. ఇది కాకుండా జనరల్ సిమ్టమ్స్ వచ్చేసి ఆకలి వేయకపోవడం, వెయిట్ లాస్ అవ్వడం, ఇవి జనరల్ సిమ్టమ్స్. డయాగ్నోసిస్ ఎలా చేస్తామంటే మెయిన్గా ఫస్ట్ థింగ్ ఇస్ ఫిజికల్ ఎగ్జామినేషన్. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పరీక్ష చేసి చూస్తారు. కొన్నిసార్లు వాళ్ళు పరీక్ష చేసినప్పుడు ఫీల్లోనే తెలుస్తుంది ఇది క్యాన్సర్లా ఉందా, లేదా బినైన్ అంటే మామూలు గడ్డలా ఉందా అని తెలుస్తుంది డాక్టర్కి. సో దాన్ని బట్టి ఫర్దర్ టెస్టింగ్ అడుగుతారు. మెయిన్ ఇంపార్టెంట్ టెస్టింగ్ దీంట్లో అనగా మామోగ్రామ్ అంటే బ్రెస్ట్ది రొమ్ముది ఎక్స్రే తీస్తారు. దిస్ మామోగ్రామ్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద లొకేషన్ యాజ్ వెల్ యాజ్ ఇట్ గివ్స్ అ స్కోర్. మనకు బిరాట్స్ స్కోరింగ్ అని ఇస్తారు. ఆ స్కోర్ని బట్టి కూడా క్యాన్సర్ గడ్డ అయ్యే ఛాన్సెస్ ఎంత మాత్రం అని తెలుస్తుంది మనకు. దాన్ని బట్టి స్టేజ్ 3 దాకా ఇట్ ఈస్ 3 ఈజ్ అ బార్డర్ లైన్ స్కోరింగ్. 4 and 5 అనగా మనము ఇట్స్ డెఫినెటివ్లీ క్యాన్సర్ అండ్ నీడ్స్ ఫర్దర్ ఎవాల్యుయేషన్. సో మామోగ్రామ్ హెల్ప్స్ ఇన్ identifying what type of lump it is and whether further evaluation is needed or just observation is sufficient. కొన్నిసార్లు బిరాట్స్ 3 ఉండేది కూడా మనం క్లోజ్గా ఫాలో అప్ చెప్తాము, ఎందుకంటే క్లినికలీ మైట్ బీ అ లిటిల్ బార్డర్ లైన్ యాజ్ వెల్. ఏమన్నా సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, లేదా సిగ్నిఫికెంట్ పర్సనల్ హిస్టరీ ఉంటే డెఫినెట్గా క్లోజ్ ఫాలో అప్ అండ్ ఫర్దర్ నీడ్ఫుల్ ఈజ్ నెసెసరీ.
హౌ డూ యూ డయాగ్నోజ్ హిస్టలాజికలీ అంటే ఎఫ్ఎన్ఏసి కానీ బయోప్సీ కానీ ఫ్రమ్ ద లంప్ ఈజ్ నెససరీ. బయోప్సీ చేసి దాన్ని మైక్రోస్కోప్ అండర్ పరీక్ష చేసినప్పుడు ఏ రకమైన క్యాన్సర్ అని మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా డిసైడ్ చేయొచ్చు మనం. బయోప్సీలో ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్లో ఫర్దర్ టెస్టింగ్ చేస్తాము. ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ అనేసి, అంటే ఇది హార్మోన్కి సెన్సిటివ్ కాబట్టి హార్మోన్ లెవెల్స్ ఎలా ఉంది ఈ ట్యూమర్లో అని మనం చెక్ చేసి చూస్తామన్నమాట. సో వాట్ ఆర్ ద 4 పారామీటర్స్ దట్ వీ చెక్ ఇన్ ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ అనగా ఈఆర్ అంటే ఈస్ట్రోజన్ రిసెప్టర్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్, HER2 యాజ్ వెల్ యాజ్ Ki-67 ఇండెక్స్ అని చెక్ చేస్తాం. సో ఈ 4 పారామీటర్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రోగ్నోసిస్ యాజ్ వెల్ యాజ్ ట్రీట్మెంట్. మనం స్టేజింగ్ పర్పస్ కోసం బ్రెస్ట్ క్యాన్సర్లో కొన్ని టెస్టులు చేయాల్సి వస్తుంది. ఎర్లీ స్టేజ్లో ఉంది అంటే కనుక జస్ట్ చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ చేసుకొని మనం బయోప్సీ ఇంతవరకు సరిపోతుంది. కొంచెం అడ్వాన్స్డ్ ఉన్నప్పుడు కనుక మనం PET CT స్కాన్ చేసుకొని ఫుల్ బాడీ ఎవాల్యుయేషన్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లోకల్ డిజీజ్కి ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది, లోకలీ అడ్వాన్స్డ్ డిజీజ్కి ఒకలా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ వేరే చోట పాకింది అనగా ఆ పర్టికులర్ జబ్బుకి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. సో PET CT చేసి ఫుల్ బాడీ ఎవాల్యుయేషన్ చేయడం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనగా సర్జరీ ఈజ్ వన్ ఆప్షన్. సర్జరీ, రేడియేషన్ థెరపీ అండ్ కీమోథెరపీ. మనం ఈ 3 కూడా యూజువలీ 95% ఆఫ్ పేషెంట్స్ విల్ రిక్వైర్ ఆల్ ద 3. కానీ ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని డిటర్మిన్ చేయాలి అంటే ఫస్ట్ డిస్కస్ చేసిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ నెససరీ. ఎందుకంటే IHCలో ఉండే ER/PR పాజిటివిటీ కానీ, HER2 పాజిటివిటీ కానీ, అలాగే PET CT స్కాన్లో మనం స్టేజింగ్ని బట్టి అండర్ ఆర్మ్స్లో నోట్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. దీన్ని బట్టి ముందు కీమోథెరపీ ఇవ్వాలా లేదా సర్జరీ డైరెక్ట్గా చేసుకోవచ్చా అని మనం డిసైడ్ చేయొచ్చు. యాక్సిలరీ నోడ్ పాజిటివ్ అంటే అండర్ ఆర్మ్స్లో నోడ్ పాజిటివ్ ఉంటే ముందు కీమోథెరపీ ఇచ్చి దాని తర్వాత సర్జరీ చేయాల్సి వస్తుంది. ఫర్దర్ అంటే సర్జరీ తర్వాత కూడా కొన్ని కీమోథెరపీ రెజిమెన్స్ ఇచ్చి రేడియేషన్ థెరపీ కూడా నెససరీ ఉంటుంది. ఇప్పుడు సర్జరీలో మనకు వేరియస్ టైప్స్ ఉన్నాయి. ప్రీవియస్లీ చాలా ఎక్స్టెన్సివ్ సర్జరీస్ చేసేవాళ్ళు, రాడికల్ మాస్టెక్టమీ అని, రొమ్ముతో పాటు అండర్లయింగ్ మజిల్స్ అన్నీ కూడా ఎక్స్టెన్సివ్గా సర్జరీ చేసేవాళ్ళు. ఇప్పుడు 2 సింపుల్ టెక్నిక్స్ వచ్చేసి మాస్టెక్టమీ అంటే రొమ్ము తీసి అండర్ ఆర్మ్స్లో ఉండే నోట్స్ కూడా తీస్తాము, మోడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ అని. రెండోది ఓన్లీ లంప్ విత్ సర్టన్ మార్జిన్ అంటే లంపెక్టమీ, బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీస్ చేస్తాము విత్ ఆంకోప్లాస్టీ వేర్ ఎవర్ నెససరీ. మాస్టెక్టమీ వర్సెస్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అని మనం చూస్తే బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్కమ్స్. కానీ సైకలాజికలీ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అండర్గో అయి ఉండే పేషెంట్స్ దే ఫేర్ బెటర్ బికాస్ బాడీ డిస్మార్ఫిజం లేదు కాబట్టి దే విల్ ఫేర్ బెటర్. ఆంకలాజికల్ అవుట్కమ్స్ వైజ్ బోత్ ఆర్ ఈక్వలెంట్. సో డిపెండింగ్ అపాన్ ద హిస్టోపెథాలజీ అంటే ఈ మాస్టెక్టమీ కానీ లేదా బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ కానీ చేశాక దాన్ని మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేసి చాలా ఫ్యాక్టర్స్ నోటీస్ చేస్తారు. ట్యూమర్ సైజ్ ఎంత ఉంది, నోడ్స్ పాజిటివ్ ఉన్నాయా లేవా, మార్జిన్ స్టేటస్ ఎలా ఉంది, లింఫోవాస్కులర్ ఇన్వేషన్ ఉందా, DCIS అనే కాంపోనెంట్ ఉందా లేదా, EIC, ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ చూస్తారు. దాన్ని బట్టి మనకు ఫైనల్ స్టేజింగ్ ఇస్తారు. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి మనం రేడియేషన్ కూడా డిసైడ్ చేయగలుగుతాం. రేడియేషన్ థెరపీలో ప్రీవియస్లీ మనం ఏమంటే 2D టెక్నిక్లో చేసేవాళ్ళు. ప్రస్తుతం వీ హ్యావ్ మోర్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్, కన్ఫార్మల్ టెక్నిక్స్. అంటే మోస్ట్లీ వీ విల్ రెడ్యూస్ ద డోస్ టు ది అండర్లయింగ్ లంగ్, హార్ట్ అండ్ ఈవెన్ స్పైనల్ కార్డ్ అండ్ టార్గెట్ ఓన్లీ ద రీజన్ ఆఫ్ ఇంట్రెస్ట్. కన్ఫార్మల్ టెక్నిక్స్ అంటాము. దీంట్లో 3DCRT, IMRT, IGRT, VMAT అని వేరియస్ టైప్స్ ఉన్నాయి. అలాంగ్ విత్ ఇట్ వీ ఆల్సో హ్యావ్ వాట్ వీ కాల్ డీప్ ఇన్స్పిరేషన్ బ్రెత్ హోల్డ్. అంటే మనకు తెలిసినట్టుగా అవర్ థొరాసిక్ కేజ్ విల్ మూవ్ అలాంగ్ విత్ రెస్పిరేషన్. సో మన టార్గెట్ వచ్చేసి బ్రెస్ట్ కాబట్టి ఆర్ ద చెస్ట్ వాల్ ఇన్ పేషెంట్స్ హూ హ్యావ్ అండర్గాన్ మాస్టెక్టమీ. దిస్ మూవ్స్ విత్ రెస్పిరేషన్. సో మనము రేడియేషన్తో టార్గెట్ చేయాలి అంటే it is moving. So to accommodate for the respiration, we ask the patient to take a deep breath and hold. So ala deep breath చేసినప్పుడు our chest wall moves away from the lungs.
లంగ్ డోస్ని మనం రెడ్యూస్ చేయగలుగుతాం వెరీ ఎఫెక్టివ్లీ. And this treatment happens only in deep inspiration anamata, and patient is trained for this. Ante deep inspiration lo they'll be able to sustain for a certain duration, and treatment happens only in that particular phase of respiration. This is known to effectively reduce the dose to the lung. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం అంటే బ్రెస్ట్ క్యాన్సర్లో అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. మనం రేడియేషన్ రిలేటెడ్ టాక్సిసిటీ యూజువలీ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ అ లిటిల్ లాంగ్ టర్మ్, అంటే కార్డియాక్ టాక్సిసిటీ కానీ లంగ్ టాక్సిసిటీ కానీ ఇట్స్ లాంగ్ టర్మ్. అక్యూట్గా మనం ఏమీ పెద్ద రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ చూడము. సో ఈ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రెడ్యూస్ చేయడానికి వీ యూజ్ దీస్ కన్ఫార్మల్ టెక్నిక్స్ అండ్ హైయర్ టెక్నిక్స్. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.